మరి మొండి ఆత్మల పరిస్థితి ఏంటి మేడం? నేను అస్సలు వెళ్ళనని ఇక్కడే అటాయించుకొని కూర్చున్నాయి అనుకోండి. ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ యొక్క కోరికలు తీరడం అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాధపడుతూ ఉన్నారు. ఓకే. వాళ్ళు సెటిల్ అవ్వలేదు. మరి నేను ఇక్కడ ఎళ్ళిపోతే వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు? వాళ్ళు ఎట్లా బాధల నుంచి బయటకొస్తారు అని ఉంటది వాటికి. అయితే మనము దాన్ని కొద్దిగా రిసర్చ్ జేయాలి. ఓకే. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని మనం ప్రామిస్ జేయాలి వాళ్ళకి. ఓకే. ఇంకోటి వాళ్ళకేం జెప్పాలి? నీ ఆత్మలోకానికి నువ్వెళ్తే అక్కడి నుంచి వీళ్ళని చేసుకోవచ్చు. నువ్విక్కడ ఉండడం వల్ల నీ ఎనర్జీ నెగెటివ్ కాబట్టి వాళ్ళు ఇలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అవ్వట్లేదు. వాళ్ళకి డబ్బు రావట్లేదు. వాళ్ళు ఇవన్నీ అవుతున్నాయని దానికి ఎడ్యుకేట్ జేయాలి. ఓకే. చేసి నువ్వెళ్ళిపోతే గనుక వీళ్ళు మంచిగవుతారు. ఇంకోటి నేను జూసుకుంటా వాళ్ళని. ఓకే. నువ్వెళ్ళిపోయాక. ఈ ఎనర్జీస్‌తో మేమెవ్వరం హెల్ప్ జేయలేకపోతున్నాము. నువ్వెళ్ళిపోతే ఆత్మలోకం నుండి మాస్టర్ సహాయంతోని నువ్వు వీళ్ళకి సహాయం చేయొచ్చు అని చెప్పాలి. ఓకే. ఓకే. అది సహాయం చెయ్యొచ్చు, చేయరాదు అది వేరే విషయం. కానీ వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి వీళ్ళని పంపడం ముఖ్యం మనం. ఓకే. పంపించేసాక నిజంగా గూడా మనం ఆ పిల్లలకి పాజిటివ్ అయిపోతదక్కడ. ఇది ఎళ్ళిపోగానే, ఈ స్పిరిట్ ఎళ్ళిపోగానే ఆటోమేటిక్‌గా అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళకి డబ్బొస్తది. అన్నీ వస్తాయి. రైట్. అసలు 90% ప్రాబ్లమ్ ఇంట్లో దయ్యాలే సార్. అవి పోగానే 3 డేస్‌లో వాళ్ళు హ్యాపీయెస్ట్ ఎళ్ళిపోతున్నారు. పిల్లలు కొట్లాడుకోవడం మానేస్తున్నారు. హ్మ్. ఇంట్లో కంప్లీట్ చేంజెస్ ఉంటున్నాయి 3 డేస్‌లో. ఆ! ఈ 3 డేస్‌లో ఏ డాక్టర్స్ జేయగలుగుతారు? ఏ పూజలు జేయగలుగుతాయి? ఎన్ని చెప్పండి నాకు. కోట్లు పెట్టినా ఏం చేయలేమండి నిజం చెప్పాలంటే. నిజంగా అది కాదు కరెక్ట్. మేడం, మరి ఇంత అద్భుతమైన రిట్రీట్స్‌ని మీరింత లేట్‌గా పెడితే ఎలా? 4 నెలలకొకసారి అలా పెడితే ఎట్లా మేడం? ఇప్పుడు మీరు మొన్న ఇండియాలో పెట్టారు జనవరిలో. నెలకొకసారైనా పెట్టాలి మేడం. అంత రెస్పాన్స్ ఉంది గదా! ఇప్పుడు అమెరికాలో అంటే పెట్టారు. రాని వాళ్ళ అవును. పరిస్థితి ఏంటి? రాలేని అంటే ఇప్పుడు మనము 6 మంత్స్‌కోసారి పెడుతున్నాం గదా! ఓకే. 6 మంత్స్‌కోసారి పెడుతున్నాము అంటే, ఇప్పుడు వాళ్ళలో చాలా మందికి తెలీదు. ఇట్లా ఇది ప్రాబ్లమ్ ఇది నాకు అని. అవును. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. లేకపోతే నా కర్మ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం కర్మని రిలీజ్ చేయొచ్చు. ఇలాంటి స్పిరిట్స్ చాలా మంది స్పిరిట్స్‌తోనే బాధపడుతున్నారు. ఓకే. ఇట్లాంటి దయ్యాల వల్లనే బాధపడుతున్నారు. 95% మా రిసర్చ్‌లో తేలింది. ఇంట్లో అన్నా ఉంటున్నాయి. వాళ్ళ లోపలన్నా ఉంటున్నాయి. ఎవరన్నా ఒకళ్ళ లోపల. సో, ఓకే. ఈ సూసైడ్స్ కూడా రీసెర్చ్ చేస్తే ఓకే. సూసైడ్స్ కూడా దాని వల్లే జరుగుతుంది. లేకపోతే ఒక మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు మనం చిన్నప్పటి నుంచి ఎంత చూసుకుంటాం సార్ వాళ్ళని. ఎంత గారాబం చేస్తాం. ఎంత ప్రేమ అన్నది ఇస్తాము. ఎంత ప్రేమతో ఒక తల్లి ఫుడ్ పెడతది. అలాంటి వాళ్ళెళ్లి ఎందుకు ఆత్మహత్య మొన్న ఒక ఆవిడ ఇట్లాగే యూట్యూబ్‌లో 1 మినిట్ వీడియోలో చూసాను. నేను గైనకాలజిస్ట్‌ని నా బిడ్డ ఇలా ఎవరో పెళ్లి చేసుకోను అంటే వదిలెళ్ళిపోయింది. ఈ తల్లికి ఎంత బాధుంటది. నేనిప్పటికి రోజు బాధపడుతున్నాను. ఓహ్! ఆమె నన్ను అట్లా ఎట్లా చేస్తది? ఇంత కష్టపడి ఇంత బాగా పెంచిన పిల్లలు ఇలా ఎలా చేస్తారు అందావిడ. ఆ! అది ఆ అమ్మాయి చేసింది గాదది. ఆమె లోపల ఇంకొక ఆత్మ ప్రవేశిస్తే ఆ ఆత్మ వాళ్ళని ఊరుకోదు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో అని చచ్చిపోయే వరకు లేకపోతే ఎవరికి ధైర్యం ఉంటది సార్? మనం మెడ మీద ఒక థ్రెడ్డేసుకొని హ్యాంగ్ చేసుకునేంత ధైర్యం ఎవరికుంటది చెప్పండి? లాస్ట్ మినిట్‌లో నిజమైన వ్యక్తి అయితే లాస్ట్ మినిట్‌లో ఆపేసుకుంటాడు. అవును. అవునండి. అస్సలు జంప్ చేస్తామా మనం ఎళ్లి ఒక అదే కొండ మీద అంటున్నా, నుంచి? మనం చిన్న దెబ్బ నాట్ సూది పాసిబుల్. సూది గుచ్చుకుంటూనే హ్మ్. విలవిల్లాడిపోతాము. కరెక్ట్. అలాంటిది అంత భయంకరంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్. అది నాకిప్పటికీ ఆ అర్థం సోల్ కాదు. చేపిస్తది వాళ్ళతో. ఓకే. ఇది చానా మాకైతే పక్కా, పక్కా అంటే మేము తల్లిదండ్రులతో మాట్లాడి ఇప్పుడు ఒకరు చనిపోయారు అని ఆ బాధతో మా దగ్గరికి మెడిటేషన్‌కొస్తే, మేము గనుక దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ కిడ్ ఫోను చేస్తాడు అమ్మకి. ఆ! అమ్మ నాకు లోపల నుంచి అట్లా చచ్చిపో, చచ్చిపో అని నాకు ఎవరో చెప్తున్నారని చెప్తారు వాళ్ళకు. ఓహ్! మళ్ళీ అంటాడు నెక్స్ట్ డే, "నేను బానే ఉన్నా అమ్మ నువ్వు రాకు నేను బానే ఉన్నా" అంటాడు. ఎందుకు? ఎందుకంటే బానే ఉన్నా అన్నప్పుడు ఇతను. ఓకే. చచ్చిపో అనేది ఆ దయ్యం. సో, మధ్య మధ్యలో ఇతను దయ్యము మారుతా ఉంటాయి అక్కడ క్యారెక్టర్స్. రైట్. ఇండియాలో ఎప్పుడు పెడుతున్నారు మేడం ఇది మళ్ళీ రిట్రీట్? అయితే మనము జులైలో ఆహ్, ఆంధ్రాలో 3 సిటీస్‌లో పెడుతున్నాము. ఓహ్! ఆహ్, తెలంగాణలో 3 సిటీస్‌లో పెడుతున్నాము. ఒక్కొక్క వావ్! రోజు ఓకే. పెట్టి మళ్ళీ ఆగస్ట్‌లో అంటే ఒక్కొక్క వీకెండ్ ఇవన్నీ పెడుతూ వెళ్ళి ఆగస్ట్‌లో మనం ఏం చేస్తున్నామంటే 5 రోజుల రిట్రీట్ మనము ఓహో! ఆ! 5 రోజుల రిట్రీట్ మనము ఏ ప్లేస్‌లో పెడుతున్నామంటే అందరూ వచ్చి అక్కడుండి 5 రోజులు అటెండ్ చేసేటట్టు పెడుతున్నామనమాట. అది 3 ఏఎంకి స్టార్ట్ అవుతది. అంటే అసలు ఆల్‌మోస్ట్ మనం 12 గంటలు చేస్తాం సార్. ఒక డే రిట్రీట్. ఆ! ఒక డే. కానీ ఒక్కరు కూడా నిద్రొస్తుందో లేకపోతే అలసిపోయామో అనరు. ఇప్పటికి కూడా ఫ్రెష్ ఉంది మేడం ఇంకో 5 గంటలు చేయొచ్చు అంటారు. ఆ! అంటే అలాంటి
ఒకలాంటి ఫ్రెష్‌నెస్‌ని బాడీకి కణకణము యాక్టివేషన్ గదా అది. సో, అవును. ఎంతో మీకు ఫుల్ యాక్టివ్ అయిపోతది బాడీ. సూపర్. మేడం అమెరికాలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మేడం? అమెరికా రిట్రీట్‌కి, ఏప్రిల్ రిట్రీట్‌కి? నేను మీకు అది ఫస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్‌ది ఉంటది సార్. ఓకే. అది రిజిస్ట్రేషన్‌ది నేను మీకు పంపిస్తాను. ఓకే. పంపించినప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ లింక్ కనుక వాళ్ళు క్లిక్ చేసి ఆ ఫార్మ్ ఫిల్ చేయాలి. నేను ఆ వీడియో ఫిల్ డిస్క్రిప్షన్‌లో పెడతాను మేడం దాన్ని. ఆ! వీడియో ఓకే. డిస్క్రిప్షన్‌లో పెడతాను. యాహ్! ఓకే. సో, ఓకే. అది వాళ్ళు క్లిక్ చేసి ఫార్మ్ నింపితే సరిపోతుంది. మేము వాళ్ళని ఒకటి మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో పెడతాము. సో, ఓకే. ఎవరన్నా అక్కడి నుంచి వస్తున్నాం, ఫ్లై అవుతున్నాం అంటే సేమ్ పీపుల్ ఇంకొకరు అవుతున్నారంటే వాళ్ళు కలవచ్చు. లేకపోతే రూమ్ బుక్ చేసుకోవడం గూడా మనకి స్పెషల్ కోడ్ అచ్చా! ఉంది. దాంతో తక్కువ ధర వస్తది హోటలు. సో, ఓకే. వాళ్ళ ఆ కోడ్‌ని వాడి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రూమ్ ఉంటా అంటే కూడా వాళ్ళు డబ్బులు గూడా షేర్ చేసుకోవచ్చు. ఫోను ఇవన్నీ నంబర్స్ కూడా ఉంటాయా మనము మీకు? వాట్సాప్ ఫోను నంబర్స్ కూడా ఉంటాయా? ఆ! ఎంక్వైరీ చేయడానికి? రిట్రీట్ ఫోను నంబర్ కూడా ఇస్తాను నేను మీకు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మనది ఇప్పుడు అమెరికా నంబర్ అయితే వే టు మోక్ష. అంటే వే డబ్ల్యూఏవై నంబర్ 2 మోక్ష. ఓకే. ఇండియా నంబర్ కూడా ఇస్తాను మీకు. సో దట్ వాళ్ళకి ఇప్పుడు ఇండియాలో ఆగస్ట్‌లోది ఇంకోటి తెలంగాణ 3 స్టేట్స్ ఏవి, ఆంధ్ర 3 స్టేట్స్ ఏవి, ఎందుకంటే మనము ఫస్ట్ తెలుగు వాళ్ళని ఉద్ధరించాలి అని ఉంది నాకు. సో మేడం సో ఏమేం చేస్తారు? లైక్ వే టు మోక్ష ద్వారా ఇప్పుడు మన ఇండియాలో కూడా రిట్రీట్ చెప్తున్నారు కదా! జూలై, ఆగస్ట్ నెలలలో. ఎట్లా హ్మ్. ఉంటుంది మేడం ఆ ప్రాసెస్ అంతా? అప్పుడు ఇప్పుడు జులై మొత్తము ఒక్కొక్క సిటీస్‌కెళ్ళి మనం చేస్తున్నాం గదా! తెలంగాణ, ఆంధ్ర. అయితే అక్కడ మనం చెట్లు నాటుతాము. ఓకే. ప్లస్ ఆవుల సంరక్షణ ఉంటది. అట్లాగే పాముల సంరక్షణ ఉంటది. ఎందుకంటే వీటితో కర్మలు వస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ రక్షించడం వల్ల వాళ్ళ కర్మలు ఆహ్, తగ్గిపోతాయి. ఓకే. అట్లాగే మనము హ్మ్. ఓకే. చెప్పండి మేడం. సో, అట్లాగే మనము అందరికి కూడా అంటే ఒకలాంటి పరివర్తన తీసుకొస్తాం వాళ్ళని. మనము అందరికి రక్షించాలి. ఎక్కడ అధర్మం ఉంది. అట్లాగే మనము ఇప్పుడు భూమి కూడా క్లీన్ చెయ్యాలి. అట్లా ప్రకృతిని రక్షించాలి. మంచి మాటలు మాట్లాడాలి. అందరితో బావుండాలి. హ్యాపీగుండాలి అన్నది మనం బాగా నేర్పిస్తాం. పిల్లల్ని కూడా కొట్టొద్దు. బాగా చూసుకోవాలి. వాళ్ళకు ఏ క్వెషన్ అడిగినా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఓపికగా. పిల్లల్ని అద్భుతంగా పెంచాలి. వీటన్నిటితో ఏమవుతుందంటే ఒక్క మనిషి ఫ్యామిలీలో మారితే మొత్తం ఫ్యామిలీ అంతా మారుతుంది సార్. అసలు ఎంత రిజల్ట్ చూస్తున్నామంటే మేము ప్రతి ఒక్కరు ప్రతిరోజు అటెండ్ అవుతారు. ఇంట్లో పనులన్నీ చకా చకా చేసుకొని నైట్ 9 పీఎం, 8 పీఎంకి అట్లా ఉంటది ఇండియన్ టైమ్, అమెరికా టైము. నేను మీ అన్ వే టు మోక్ష గ్రూప్‌లో ఉన్నాను మేడం నేను. అసలు హ్మ్. మీ రికార్డెడ్ ఆడియో క్లాసెస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటారో. నేను అదే ఆశ్చర్యపోయా. ఓహ్ మై గాడ్! ఏంటి ఇంత రెస్పాన్స్. జస్ట్ మీరు గూడా ఉండరు. మీ రికార్డెడ్ ఆడియో వినడానికి ఎంతోమంది క్యూలో ఉంటారు. అబ్బో! మీరైతే ఆ! ఫాలో అయితున్నారు. అయ్యో! అమ్మా! అని అద్భుతం. అంటే నాకు తెలుసుకోవాలని. ఏంటి ఈ ప్రపంచం, కొత్త ప్రపంచం నాకు. ఇదంతా ఏంటి అవును. వింతగా ఉంది. మేడం చెప్పే మాటల కోసం ఇంత వెయిట్ చేస్తారా? అంటే రికార్డెడ్ ఆడియో వాటి కోసం ఇంత వెయిట్ చేస్తారా అని ఆశ్చర్యం నాకు. అవును. వందల మంది ఇప్పుడు ఆ! యూట్యూబ్‌లో ప్లస్ దీంట్లో వందల మంది ఒక దగ్గర అయితే కనెక్షన్ మీకు ఆ! అంటే ఎనర్జీస్ చాలా హై అవుతాయన్నమాట. ఓకే. సో, అందుకని వాళ్ళు ఎందుకు మనకు జూమ్‌లో కూడా హీలింగ్ జరిగిందని ఎంతమంది చెప్పారో. నాకు మోకాళ్ళ నొప్పులు పోయినాయి. ఆహ్, ఈవెన్ యాంకిల్‌లో నొప్పి కూడా వాళ్ళ హ్యాండ్స్ లాక్ అవుతాయి కూర్చున్నప్పుడు. లెగ్స్ లాక్ అవుతాయి. అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే అక్కడ మీరు కళ్ళతో చూడాలి. ఓకే. కళ్ళు లాక్ అయిపోతాయి సార్. వాళ్ళకి కళ్ళు ఓపెన్ చేయరాదు మన రిట్రీట్స్‌లో. ఓహ్! అట్లాగే కూర్చుంట్రు. నేనెళ్ళి "పర్లేదమ్మా మీకు లోపల జరుగుతోంది. సో, కళ్ళు తెరవొద్దు. ఇదంతా ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం మేము. మీరు కళ్ళు బలవంతాన తెరవద్దు." అసలు తెరవరాదు మీకు. లాక్ అయిపోతాయి. ఓహ్! లోపల మాస్టర్స్ హీల్ చేసేటప్పుడు కళ్ళని లాక్ చేసేస్తారు. ఓకే. చేతులు లాక్ అయితాయి. లెగ్స్ లాక్ అయితాయి. మీరు లెగవరాదు, నడవరాదు, ఓపెన్ చేయరాదు ఐస్. మై గాడ్! మేడం జూలై, హ్మ్. ఆగస్ట్ రిట్రీట్ నా పేరు రాయండి మేడం. నేనైతే ఫస్ట్ సభ్యుడిని నేనొచ్చేస్తున్నాను. అబ్బా! అద్భుతం సార్. మీరొస్తే మీరు నేను ఈ ఎందుకంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ దీంట్లో మీరు ఛానెల్‌లో ఉన్నారు కాబట్టి మీరు ఎంతో మంది జీవితాల్ని మీరు మార్చొచ్చు. తప్పకుండా. ఎందుకంటే మీరు మీ అనుభవంతోని మీ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరికి కరెక్ట్. మీ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగొస్తారు. సో, అవును. మీరందరికీ కూడా చెప్పొచ్చు. కరెక్ట్. ఇలా చేస్తే మీరు దాని నుంచి బయటపడొచ్చు సార్. ఎందుకు మీరింత బాధపడుతున్నారంటారు. అవును. సో, మీరు ఎంతో మందిని మీరు చేంజ్ జేయొచ్చు. సొసైటీనే చేంజ్ జేయొచ్చు మీరు. వావ్!
సూపర్. తప్పకుండా మేడం. నేను నిజంగా అంటే నేను అనుకున్నాను అరే! ఇదేదో చాలా బావుంది. అసలే ఇప్పుడు నాలో గూడా కొన్ని లోపాలు కనిపెట్టుకున్నా నేను. రాత్రి లేచి తినడాలు ఇవన్నీ చేస్తున్నాను నేను. కాబట్టి నేను గూడా రావాల్సిందే అని డిసైడ్ అయిపోయాను. మీరు మీరు వెయిట్ లాస్ కోసం అడిగారనుకోండి మీకు అవునండి. వెయిట్ లాస్ యాహ్! అవుతది. వెయిట్ లాస్ మాలో ఎంతమంది 20 పౌండ్లు, 30 పౌండ్లు తగ్గారు, 20 కిలోలు, 30 కిలోలు తగ్గారంటే వావ్! అవి కూడా ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయో మా దగ్గర. యెస్. బరువు తగ్గిన వాళ్ళు. తప్పకుండా. నాకు అది గూడా కావాలి గాబట్టి దానికి గూడా వస్తాను నేను. తప్పకుండా. యాహ్! మ్యామ్ సో ఫైనల్‌గా ఏం జెప్తారు మా ప్రేక్షకులకి? మీ అమూల్యమైన క్లాసెస్ కోసం లేదంటే మీ రిట్రీట్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం జెప్తారు? అమెరికాకొచ్చే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయా మేడం? రావాలనుకునే వాళ్ళకి? అంటే ఒక 1 వీక్ ముందు నుంచి మేము ఈ 4P అన్నాం గదా! ఒక 9 డేస్ ముందు నుంచి ఇప్పుడు ఏ రిట్రీట్‌కొచ్చినా గూడా 9 డేస్ ముందు మేము క్లోజ్ చేస్తాం. ఇంకా రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఎందుకంటే ఈ 4P చేసుకొనొస్తే వాళ్ళకి ఇంకా మంచి హీలింగ్ జరుగుతోంది. ఓకే. 100% హీలింగ్ జరుగుతోంది. ఓకే. సో, ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఎవరైతే మన హనుమంతుని మీద విశ్వాసం ఉందో, మాస్టర్స్ మీద ఒకటంటూ ఉంది యూనివర్స్‌లో మనకి చేస్తారు అని విశ్వాసం ఉంటే, మీరు లేకపోతే నా దగ్గరకొచ్చేవాళ్ళు ఏ ఆన్సర్ లేని వాళ్ళే వస్తారు. పర్లేదు మీకెక్కడ ఆన్సర్ దొరకలేదు. కానీ ఇక్కడ దొరుకుతుందనే నమ్మకంతో రండి. ఓకే. మీకు కంపల్సరీ హీల్ అవుతది. హీల్ అవ్వకుండా వెళ్ళే సమస్య లేదు. అలాగే మీరు విశ్వాసమే కాకుండా మీరు పూర్తి రిలాక్సేషన్‌తో రండి. ఓకే. అంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఏది చేయకుండా జస్ట్ వచ్చి అక్కడ కూర్చోండి అంతే. హ్మ్. మనసా వాచా కర్మణ ప్రేమతో కూర్చోండి. ఇష్టంగా కూర్చోండి. హ్యాపీనెస్‌తో కూర్చోండి. ఆటోమేటిక్‌గా మీకు హీల్ అయిపోతుంది. వావ్! సూపర్ అండి. సో, తప్పకుండా దీన్ని స్ప్రెడ్ చేద్దాం మేడం. మంచి అనే దాన్ని మనం స్ప్రెడ్ థాంక్స్. చేయాలి. అందుకే మిమ్మల్ని థాంక్స్. అమెరికాలో ఉన్నా గూడా ఇబ్బంది పెట్టి నేను మళ్ళీ ఈ ఎపిసోడ్ కావాలి మేడం అని అడిగి తీసుకున్నాను. లేదు సార్. హ్మ్. మనందరం కలిసి ఈ సృష్టికి సహాయకారులుగా మారాలి. మారాము. చెయ్యాలి పని. అదే ఇప్పుడు నేను అదే అన్నా గదా! మేడం. ఫస్ట్ ఎపిసోడ్‌లో అన్నాను. మీకేమన్నా పిచ్చా అనే మాట నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో వాడాను. బట్ అంటే ఈ సృష్టిలో మనకు తెలియనిది లేదు అనుకోవడం నిజంగా పిచ్చి అనుకుంటున్నా నేనిప్పుడు. మనకు కరెక్ట్. తెలియనిది అసలది అలాంటిదేం లేదు అని అనుకోవడం భ్రమ. ఎన్నో మన జ్ఞానం సృష్టి లేదు రహస్యాలు. అనుకోవాలి మనం. ఎగ్జాక్ట్‌లీ. సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో. మనకే తెలుసండి. మన మన కంప్యూటర్‌లో ఏముందో గూడా మనకు తెలీదు. మన ముందున్న కంప్యూటర్‌లో. అలాంటి కరెక్ట్. ఇంత పెద్ద విశ్వంలో ఏముందనేది మనకెలా తెలుస్తుంది? ఎట్లా హీల్ అవుతుందనేది మనకు తెలీదు గదా! సో, నేను నమ్ముతున్నాను మేడం. ఖచ్చితంగా మళ్ళొకసారి చేయాలి. ఇంకా మనకు దాదాపు 13 ఉన్నాయని చెప్పారు దీంట్లో పాయింట్స్. ఇవాళ గూడా మనం 1, 2 చర్చించాం. అవును. మన కర్మ విమోచనం అనేది ఒక్కటే చర్చించినట్టుగా నాకనిపిస్తుంది. సో, మిగతా అవును. విషయాల్ని మళ్ళీ చర్చిద్దాం మేడం. చాలా థాంక్ యూ సో టాపిక్స్ మచ్. ఉన్నాయి సార్. అసలు పిల్లల మీద ఒకసారి చెయ్యాలి మనం. పిల్లల్ని డెఫినెట్‌గా ఎట్లా మేడం. పెంచాలి అన్నది చాలా ఎందుకంటే రేపటి భావి పౌరులు వాళ్ళే. అవునండి. సో, అట్లాగే మీ పిల్లలను ఆవహించే ఈ భూత, ప్రేత, పిశాచాలు వాటిని ఎలా వదిలించాలి? పిల్లల్లో అది ఉన్నట్టు ఎలా తెలియాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. 90% అవే ప్రాబ్లమ్స్ సార్. ఇప్పుడు నో ప్రాబ్లమ్. టీనేజర్స్‌లో ఉన్న అవునండి. ప్రాబ్లమ్స్ నిజంగా అవును. చెప్పాలంటే సొసైటీ కాదు, ఫ్రెండ్స్ కాదు, తాగడం కాదు. ఎందుకు తాగుతున్నారు వాళ్ళు? ఇవి లోపలుండే తాగుతున్నారు. ఓహ్ మై గాడ్! ఓకే. ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు? ఇవి లోపలుండే ఎళ్లి డ్రగ్ తీసుకోమని చెప్తుంది. ఎందుకంటే అది కక్ష. అది కక్షను అది తీర్చుకుంటోంది మన పిల్లల మీద ఆవహించి. హ్మ్. అంతే. సో, ఒక అతి పెద్ద ఇవి సమస్యని ఇప్పుడు మా ముందు పెట్టారు పిల్లలనే సమస్యని. సో, డెఫినెట్‌గా మనం అతి త్వరలోనే పిల్లలకు సంబంధించి ఎపిసోడ్ చేద్దాం మేడం. థాంక్ యూ. చేద్దాం. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. అండి. అనిరుద్ధ థాంక్ మేడం. యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో, చూసారు గదా! అనిరుద్ధ మేడం ఎలా చెప్పారో. సో, అమెరికాలో ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరగబోయే రిట్రీట్‌లో మీరు గనుక పాల్గొనాలంటే కనీసం 9 రోజుల కంటే ముందే రిజిస్టర్ జేసుకోవాలి. ఆ తర్వాత 9 రోజుల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టినా, మేడంని ఇబ్బంది పెట్టినా ఏం జరగదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, మళ్ళీ అమెరికాకెళ్ళలేని వాళ్ళ కోసం జూలై, ఆగస్ట్ నెలల్లో మేడం వస్తున్నారు ఇండియాకి. సో, అప్పుడైనా మీరు పాల్గొనవచ్చు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.